మీకంటే ఏమైంది సార్? ప్రార్థన చేసి కూర్చుంటాను, నిలబడలేదు. నాకు 83 సంవత్సరాలు వచ్చాయి ఉగాదికి. 48 ఏళ్ళ షుగర్ నన్ను బాధిస్తున్నది. తెలుగు తల్లి దయ వల్ల, భారత మాత దయ వల్ల ఇక్కడ నిలబడున్నాను. 40 ఏళ్ళుగా దీనికి రుణపడి ఉన్నాను నేను. గ్రంథాలయం ఎన్ని కార్యక్రమాల్లో ఇక్కడ కూర్చొని మేము పాల్గొన్నటువంటి అదృష్టం నాకు లభించింది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వేదిక మీద వాళ్ళకు, వేదిక ముందర ఉండేటువంటి వాళ్ళకు, చిరంజీవులకు ఆశిస్తుంది. సోదర సోదరులకు నమస్కారం. రెండు విషయాలు ముందర మనం చేస్తాను నేను. ఒకటి, రాయపాటి శ్రీనివాస్ పేరు మర్చిపోయినాడు. ఈమెనని దర్శించుకున్నాను. అక్కడ నుంచి నా మెదడు చూస్తాను. 40 ఏళ్ళుగా మాకు పరిచయం, నాడు కాదు. అతనికి వచ్చినటువంటి ఇంటర్నేషనల్ అవార్డులు కర్నూలులో ఎవరికి రాలేదు. ఒకసారి చెప్పండి కొట్టాడు. దాని తర్వాత నాగేంద్ర గారు, వారి నాన్నగారితో నాకు పరిచయం ఉంది అని అనుమానం. 65లో పత్తికొండ తాలూకాలో కడమకొండలో పెళ్లి చేసుకున్నాను నేను. ఎరిగట్లలో ఒక 7-8 ఏళ్ళు పనిచేశాను అని అనుకుంటున్నాను. నాకు సరిగ్గా గుర్తు లేదు. అందుకని వారిద్దరిని నాకు చాలా ఆనందంగా ఉన్నది. మా అత్తగారు కూడా అయింది. ఇక రంగారెడ్డి గారితో, తమ్మిరెడ్డి గారితో, ఇంకా ఊళ్ళో ఉండే చాలా మందితో నాకు పరిచయాలు ఉన్నాయి, బంధుత్వాలు కూడా ఉన్నాయి. దాని సంగతి అట్లా పెడతాను. ప్రార్థనతో ప్రారంభిస్తాను. మర్చిపోయినాను, అది కూడా మర్చిపోయినాను. అట్లా ఉన్నది. ఎవనిచే జనించు జగము, ఎవని లోపల లీనమై, ఎవని ఎందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాదివడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరుడే శరణము వేడెదను. ఇవాళ 7వ తారీఖు కాకపోయినా 17. అందుకని రవీంద్ర కవీంద్రుణ్ణి ఒకసారి స్మరించుకొని ఆయన మీద గేయం, తర్వాత ఆయనకి రాసినటువంటి గీతాంజలిలో గేయం ఇవి చెప్పి నేను సెలవు తీసుకుంటాను. కొంచెం అప్పుడు ఇదైనా అధ్యక్షుల వారు క్షమించాలి, పెద్దలందరూ కూడా. ఓ రవీంద్ర కవీంద్రుడా, జాతీయ గీత రచయిత, బెంగాల్కు కీర్తి తెచ్చిన వాడా, శాంతి నికేతన్ స్థాపకుడా, సంగీత సాహిత్య చక్రవర్తి, ఎందరెందరో మహనీయులకు విద్యాదానం చేసిన వాడా, గీతాంజలి రచించిన వాడా, నోబెల్ బహుమతిని అందినవాడా, వందే మాతరానికి సంగీతం అందించిన కరుడా, స్వతంత్ర పోరాటానికి మనోబలం అందించిన కవి, అందుకో మా వందనాలు. భరతమాత ముద్దుల బిడ్డ, ఎంతమందరికో దేశభక్తి నేర్పిన కరుడా, నీ ఒక గురుకుల పతివి, శాంతి నికేతనం నీ గురుకులం, జగద్గురువానికి ఇదే వందనం. భరతమాతకు కీర్తి తెచ్చిన కరుడా, ఓ రవీంద్రనాథ ఠాగూర్, అభినందనలయ్యా, అభివందనాలయ్యా. ఇది ఆయన గురించినటువంటి గేయం. ఇంకా ఆయన రాసినటువంటి గీతాంజలిలో ఉండేటువంటి ఒక మాట. నాయన పిల్లలారా మాట్లాడొద్దు నాయన. నడిపించుకున్నా స్వామి నీ చేయి తామరయే ఊతగా, నడిపించుకున్నా స్వామి నీ చేయి తామరయే ఊతగా, ప్రతి వ్యక్తి తల ఎత్తి ఆత్మగౌరవమున మెలకు, ప్రతి వ్యక్తి తల ఎత్తి ఆత్మగౌరవమున మెలకు, రవ్వంతా భయము లేని
రమ్యమైన లోకానికి నడిపించుము నా స్వామి. జ్ఞానమెచట ఊటవలెను ఉచితముగా దొరకును, విశ్వమెచట వర్గముల సంకుచితముగా ఉండును, వర్ణ జాతి భేదముల ముక్కలు చెక్కలు కాదు, నడిపించు అటకే నడిపించు నా స్వామి. మాటలెచట గుండెల లోతుల నుండి వెడలును, మన మనసులో అనుకునేది ఒకటి బయటికి మాట్లాడదు, అలా కావచ్చు. మాటలెచట గుండెల లోతుల నుండి వెడలును, ఏ గుండెలలో సత్యమెప్పుడు నిండియుండునో, నడిపించుము నా స్వామి నీ చేయి తామరయే ఊతగా. నవనవోన్మేషం ఫుల్ల సౌగంధికం హృదయ వైశాల్యము శుద్ధమైన ఆచరణము. ఇవి మనకు కావాల్సింది. హృదయ వైశాల్యము శుద్ధమైన ఆచరణము, స్వేచ్ఛలు గల స్వర్గమునకు నా జాతిని నడిపింపు నా స్వామి. నీ చేయి తామరయే ఊతగా